ఘన స్వాగతం. మెదక్ పర్యటనలో భాగంగా మెదక్ కలెక్టర్ కార్యాలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన మెదక్ ఎంపీ రఘునందరావు, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి. క్రీస్తు జననములో నెరవేరింది. ఆయన రాక నీతి న్యాయములను స్థిరపరచున్నట్లుగా ఆయన ఉదయించినాడు. ఆయన భూమి మీద ప్రేమను సమాధానమును విస్తరింపచేయనట్లుగా నీతి న్యాయములను ఎక్కడైతే నీతి ఎక్కడైతే న్యాయం ఉండదో అక్కడ అక్రమం ఉంటుంది. హల్లెలూయా. అవును ప్రియులారా, గొర్రెల కాపరులు తమ మద్దలతో కూడబడి రాత్రి వేళ పొలంలో దేవుడు స్వర్గమాన వారి ద్వారా ఆ గొర్రెల కాపరులు మాట్లాడగా రాసిన మాట ప్రజలందరికీ. ప్రియులారా, ఇది దళితులకు కాదు, ఏ దేశానికి పరిమితం కాదు, ఏ ప్రజకు పరిమితం కాదు, ఏ కులానికి పరిమితం కాదు, ప్రజలందరికీ జననంలో అందిస్తున్నాడు. ఆయన అంగీకరించిన వారికి లోకానికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం మీరు విగ్రహ ఆరాధకులై ఉండకండి, ప్రేమ అనురాగమును కలిగి ఉండండి, మీరు చిల్లంగితనము కలిగి ఉండకండి అని క్షేత్రమిచ్చినప్పుడు ఆయన మాట వినాలన్నాడు దేవుడు. ఇప్పుడు అదే దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువు చేసి ఇందిన మాట మీరు వినబడాలి. యేసు క్రీస్తు ప్రభోగాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు ముందు ఇస్తా ఉంటే వాళ్ళు పోసినప్పుడు ఈరోజు సువార్త పరిచయం సాక్షులుగా ఉన్నారు. ఈ బైబుల్ మతాన్ని మార్చేది కాదండి. నిందారోపణలు ఏమిటంటే మత మార్పు. అయ్యా, బైబుల్ మతలు మారవని కానీ మనుషులు మారుస్తుంది, ప్రజలు మారుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఆ మార్పు నీకు నాకు అంగీకారమైతే దేవుడికి వందనాలు చెప్తాను. ఎంతమంది మారాలని పేరుకుంటున్నారు. అనవసరంగా బోధించుకుంటున్నారు, అనుసరించడానికి పడిపోతూ ఉంటారు. కాబట్టి ప్రభు అంటున్నారు, బోధించేవాడు కాదు, వినేవాడు కాదు, నా మాటలు విని విని ఊరుకోకండి. ఆ విశ్వాసం జీవితంలో కనబడాలి. నా మాటలు వినండి, వాటిని అనుసరిస్తున్నారు. తెలియదు కానీ ఒకసారి లేచి నిలబడదాం. సాధనగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తగిన జాగ్రత్తలతో వారిని మనం చేస్తామని అనుకుంటున్నాం. మరి యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు వస్తున్నప్పుడు అపవాదిని విజృంభించినప్పుడు నేను వస్తానన్నాడు. ఎంత దినాలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమం, ఎక్కడ చూసిన మాట, హోమం, అత్యాచారం, ఇది మరి సిద్ధపడదామా లేదా ఉన్నది. ఆయన ఎలా వస్తాడంటే శ్రీ మొదటిసారి బాధ చేసి వచ్చిన వాటిని తిట్టలేదు. సిలువలో ఉండి తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించమన్నాడు. కానీ రెండవసారి వచ్చేది ఆయన క్షమించే దేవుడికి రావట్లేదు, తీర్పు తీర్చే ఒక జడ్జి దేవుడికి చెల్లిస్తూ
నేను ఇక్కడ ముగిస్తున్నాను. అందరి తలలో చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మా తండ్రి కృప కలిగిన దేవా, ఈ సంకల్పం రెండవ రాకడకు మేము సిద్ధపడుతున్నాం. క్రిస్మస్ మాకు మా ప్రభావం మరి యథావిధిగా జరిగింది, కానీ మీ రెండవ రాకడ సత్యం. అప్పుడు ఈ లోకంలో నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారి పక్షాన విశ్వాసుల పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేచిలో పడి ఉంటుండగా అపోస్తుల విశ్వాస ప్రమాణం చెప్పుకొచ్చు సర్వశక్తి గల దేవుని నిమిత్తం మన విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం. దయచేసి అందరూ వేసినపడదాం. పరలోక భూలోకముల సృష్టికర్తయకు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టులకును మృతులకును తీర్పు తీర్చడానికి ఒక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతా ఇప్పుడు కూర్చోవచ్చునిగా మనం చేస్తూ ఉన్నాను. భక్తులందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి శ్రీ General Secretary, overseeing organization contested the State Assembly painting and sculptures. The works infused with Samskar Bharati, a poet and writer of conservative poetry in Bengali and English, has touched the hearts of many. His works పండుగ వాతావరణానికి కారణం మీరే. మరి మీరు ప్రజల్లో ఉంటున్నటువంటి ప్రభావ మరి సమీపంగా చేసినందుకు వందనాలు. వారితో పాటు చేసినటువంటి మా ప్రభావ మరి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోవిందరావు గారి కొరకును, ఆఫీసర్స్ ఆఫ్ ద రాజకీయ మా ప్రభావ మరి నాయకుల కొరకు, నాయకురాల కొరకును, ప్రజాప్రభుత్వం కొరకు మీరు ఆశీర్వదించండి. మా ప్రభావ వారి యొక్క పాలనలో ఈ రాష్ట్రం వారి నాయకత్వంలో దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ మెదక్ మహాదేవాలయం కొరకు వారు చేసిన ప్రభుత్వ ప్రైవేట్ ప్రభావాన్ని కర్షక వారి కృప దయచేయండి. గవర్నర్ గారికి